అన్నమయ్య జిల్లా మదనపల్లిలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాన్వాయ్లో పెను ప్రమాదం తప్పింది. మదనపల్లి పట్టణంలోని ఎస్టేట్ ప్రాంతంలో కరెంట్ ఆఫీస్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కాన్వాయ్లోని 3 కార్లు ఒకదానితో ఒకటి ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 3 వాహనాలు దెబ్బతిన్నాయి. ఎవరికీ ప్రాణాపాయం జరగలేదని సమాచారం. ఇక కాన్వాయ్లో ఉన్న మదనపల్లి నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు వైసీపీ రూరల్ మండల పరిశీలకుడు హర్షవర్ధన్ రెడ్డికి చెందిన ఫార్చునర్ వాహనం తీవ్రంగా దెబ్బతింది. ఈ ప్రమాదంతో కొంతసేపు ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే పెద్ద ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాన్వాయ్లో పెను ప్రమాదం తప్పినట్లు తెలుస్తోంది. మదనపల్లి పట్టణంలోని ఎస్టేట్ ప్రాంతంలో కరెంట్ ఆఫీస్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇక ఈ కాన్వాయ్కి సంబంధించి పూర్తి వివరాలు మా ఏపీ స్టేట్ బ్యూరో మధుసూదన్ రెడ్డి అందిస్తారు. మధు, చెప్పండి, ఏం జరిగింది అసలు? శాలిని, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి కాన్వాయ్తో తప్పిన పెను ప్రమాదం. మాజీ మంత్రి కాన్వాయ్లో 3 కార్లు ఢీకొట్టకుండా చోటు చేసుకుంది. ప్రమాదంలో దెబ్బతిన్న కాన్వే వాహనాలు కరెంట్ ఆఫీసు వద్ద కాన్వే యాక్సిడెంట్ అయితే హర్షవర్ధన్ వాహనం డ్యామేజ్, స్వల్ప ప్రమాదం తప్పిన ఈ ప్రమాదం. అయితే అన్నమయ్య జిల్లా మదనపల్లిలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాన్వాయ్లో ప్రమాదం తప్పింది. అయితే ఎస్టేట్ ప్రాంతంలో కరెంట్ ఆఫీస్ సమయంలో ఘటన చోటు చేసుకుంది. కాన్వాయ్లోని 3 కార్లు ఒకదానితో ఒకటి ఢీకొనడం ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 3 వాహనాలు దెబ్బతిన్న ఎవరికి ప్రాణాపాయం జరగలేదు సమాచారం ఉంది. అయితే ఇక కాన్వాయ్లో ఉన్న మదనపల్లి నియోజకవర్గ విభాగం అధ్యక్షుడు వైసీపీ రూరల్ మండల పరిశీలన హర్షవర్ధన్ రెడ్డికి చెందిన ఫార్చునర్ వాహనం తీవ్రంగా దెబ్బతింది. ఈ ప్రమాదంతో కొంతసేపు ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడికి తెలిసిన వెంటనే అక్కడ చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో పెద్దిరెడ్డికి సంబంధించిన అనుచరులు కూడా అక్కడికి నాయకులు, కార్యకర్తలు కూడా భారీగా కూడా చేరుకున్నారు. అయితే పెద్దిరెడ్డికి వాహనానికి ఏమీ కాలేదు. ముందరున్న 3 వెహికల్ మాత్రం ఢీ కొట్టడం, ఒకదాని ఒకటి కొట్టడంతోనే 3 వెహికల్ ఉన్న కొన్ని చిన్న చిన్న గాయాలు కూడా అయ్యాయి. అక్కడికి ట్రాఫిక్ కూడా అంతరించిపోయింది 2 కిలోమీటర్ల వరకు కూడా. అయితే పోలీసులు కూడా అక్కడికి చేరుకున్నారు. ట్రాఫిక్ ను కూడా క్లియర్ చేసి చెత్తగాతుల వరకు ఉన్న వాళ్ళు కూడా హాస్పిటల్ కూడా తరలించారు. పెద్దిరెడ్డి నుంచి లంచ్ కూడా వెంటనే కార్యకర్తలతో మాట్లాడేసి కూడా వెళ్ళిపోయారు. అయితే అక్కడ చిన్న చిన్న సంఘటనలు, ఈ యాక్సిడెంట్లు ఇవన్నీ జరుగుతాడం వల్ల అక్కడ కొంచెం గందరగోళంగా ఏర్పడింది. ఏమన్నా మా నాయకుడికి ఏమైనా జరిగేదని కార్యకర్తలు కూడా అక్కడికి చేరుకున్నారు. కానీ ఇక్కడ పెద్దిరెడ్డి వాహనానికి ఏమీ జరగలేదు. అయితే హర్షవర్ధన్ రెడ్డికి చెందిన ఫార్చునర్ వాహనమే తీవ్రంగా దెబ్బతింది. ఈ ప్రమాదంలో కొంచెం ఉద్రిక్త పరిస్థితులు నెలకొని అయితే అంత ట్రాఫిక్ కూడా క్లియర్ గా చేసి పోలీసులు కూడా కేసు నమోదు చేసి కూడా దర్యాప్తు చేస్తున్నారు. చాలని రైట్, థ్యాంక్ యూ మధు.